ఎస్, దీంతో ఈ ఫస్ట్ మెథడ్ని మనం ఫినిష్ చేసిన వాళ్ళం అవుతున్నాం. ఫస్ట్ మెథడ్ వీ కాన్సన్ట్రేటెడ్ టోటల్లీ ఆన్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్. ఒకసారి మీకు రివ్యూ చెప్తాను. ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ అంటే ఏంటి? నాన్న, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చాప్టర్ చేయాలి అని అంటే ముందు ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ని నేర్చుకోవాలి. ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ ఆఫ్ అడిషన్ అంటే ఏంటి, ఎక్కడ యాడ్ చేయాలి, ఎక్కడ మల్టిప్లై చేయాలి అనేది మనం క్లియర్గా మైండ్లో ఉండాలి. అలాగే హౌ మెనీ నంబర్ ఆఫ్ వేస్ టు అటెంప్ట్ ఇట్ అనే దగ్గర మనము నంబర్ ఆఫ్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. నంబర్ ఆఫ్ వేస్లో చైర్స్లో కూర్చోబెట్టడం చూసాము. నంబర్ ఆఫ్ వేస్లో ఈ కలర్డ్ స్ట్రిప్స్ని ఐడెంటిఫై చేయడం చూసాము. ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నింటినీ చూసి వాటిని మల్టిప్లై చేసే విధానాన్ని, అడిషన్ చేసే విధానాన్ని రెండింటినీ వెరిఫై చేసి ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేసాం. హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ వెరీ వెల్. దీని మీద మిగిలిన నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని మీరు అటెంప్ట్ చేయండి అండ్ బ్రింగ్ మీ డౌట్స్ ఆర్ సెండ్ మీ డౌట్స్ టు మీ అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దోస్ థింగ్స్. గుడ్, విల్ గో ఇన్ టు ద సెకండ్ మెథడ్ ఆఫ్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఇప్పుడు మనము రియల్గా పర్ముటేషన్ అంటే ఏంటి, కాంబినేషన్ అంటే ఏంటి, వాటి ఫండమెంటల్ డెఫినేషన్స్ని చూసి వాటి మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. యూజువల్గా ఈ ఫస్ట్ దాని మీద అడిగే క్వశ్చన్స్ తక్కువగా ఉన్నా ఇదిగో ఈ వేలో, నెక్స్ట్ టైం పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మీద అడిగే క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి. వాటిలో ఈవెన్ జేఈ మెయిన్స్లో అడిగే క్వశ్చన్స్ని కూడా మనం అటెంప్ట్ చేద్దాం.